బుల్టెల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జలిపిస్తూ ముందుకు సాగుతుంది. ఇక సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డి పేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత పర్వం కొనసాగుతూ ఉంది. ఇక పటేల్గూడ గ్రామానికి చెందిన పట్ట సర్వే నెంబర్ 6 పేరుతో కృష్ణారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా హైడ్రా గుర్తించింది. ఇక హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలయ్యాయి. ఇక ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని హైడ్రా గుర్తించింది. అధికారులు జంబో హిటాచీతో కృష్ణారెడ్డిపేట కూల్చివేతలో పనులు చేపట్టారు. అయితే జనాలను ఈ కూల్చివేతలను చూడటానికి భారీగా అక్కడికి తరలివచ్చారు. పోలీసులు కూల్చివేతల పరిసరాల్లో ఎవరిని కూడా రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కూల్చివేతలను పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిర్మాణాల్లో ఉన్న ఒక భారీ ఆసుపత్రిని కూడా హైడ్రా కూల్చివేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరుణ్, ఏదైతే హైడ్రా ఈ రోజు మరోసారి పంజాబిప్పింది. ఏదైతే అక్రమ నిర్మాణాలను నెలకొల్చే పనిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా నిమగ్నమై ఉంది. ఆదివారం వచ్చిందంటే చాలు ఏదైతే అక్రమ నిర్మాణాల మీద హైడ్రా బుల్డోజర్ తోని తొక్కి చేస్తుంది. ఆ బిల్డింగ్లు ఏవైతే అక్రమ నిర్మాణాలు ఏవైతే వాటిని నేలకొల్చే పనులు అవుతోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు పటన్చెరు కావచ్చు, అదేవిధంగా నల్లచెరు, కుక్కడపల్లి ఏరియా కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఈ ఏరియాలన్నింటిలో కూడా అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఏదైతే హైడ్రాకి ఇచ్చిన నిర్దేశం ప్రకారము చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఎక్కడైతే ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లు ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద కూల్చివేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా కూల్చివేసే పనిలో ఉదయం నుంచి కూడా ఉంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనకు సంగారెడ్డిలో కావచ్చు, లేకుంటే నల్లచెరువు దగ్గర కావచ్చు, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా వాటిని అవేమి పట్టించుకోకుండా హైడ్రా అదేవిధంగా పోలీస్ సిబ్బంది మొత్తం అందరినీ కూడా కట్టడి చేస్తూ వాటిని కూల్చివేసే పనిలో ఉన్నారు. మొత్తం ఉదయం నుంచి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ అక్రమ నిర్మాణాల విషయంలో శాశ్వత భవనాలు ఏవైతుంటే వాటి మీద ఇప్పటికైతే చర్యలు తీసుకోలేదు. కేవలం దీనికి సంబంధించి అంటే షెడ్లు ఏవైతే వేసారో అక్కడ షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లను కూల్చివేసే పనులు అయితే హైడ్రా సంబంధించిన అధికారులు వాడి ఉన్నారు. అదేవిధంగా మనకి సర్వే నంబర్ 12 కృష్ణారెడ్డిపేటలో ఐలాపూర్ దగ్గర ఉంది. అక్కడ కూడా నిర్మాణాల తొలగింపు కొనసాగుతుంది. అక్కడ 16 నిర్మాణాలను హైడ్రా గుర్తించింది. సో గుర్తించిన వాటిని అన్నింటినీ కూడా షెడ్లను కూల్చివేసింది. ముందుగా షెడ్లను కూల్చివేసిన తర్వాత అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి అంతవరకు వెయిట్ చేసే పనిలో ఉంది. అయితే ఏదైతే మనకి సుప్రీంకోర్టు మొన్న ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్మాణాల విషయంలో ఏది కూడా బుల్డోజర్ని ఇప్పుడు వాడకూడదు. కేవలం ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, చెరువులు కావచ్చు, రోడ్లు కావచ్చు, వాటిని ఎవరైనా కబ్జా చేస్తే కనుక ఖచ్చితంగా వాటిని కూల్చివేయని చెప్పేసి అందులో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ డైరెక్షన్ ఇప్పుడు హైడ్రాకి వర్తిస్తుంది. ఎందుకంటే హైడ్రా కూడా కూల్చివేతల్లో ఇప్పుడు ప్రస్తుతం చెరువులకు సంబంధించిన వాటిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే మిగతా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయి, వాటికి అనుమతులు లేకపోవడం లేదా అనుమతి తీసుకున్న తర్వాత అంతకు పైగా నిర్మాణాలు చేపట్టడం, సో ఇవన్నీ కూడా గుర్తించింది ఇప్పటికే హైడ్రా. సో ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో వాటిని ప్రస్తుతం అయితే పక్కకు పెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ చెరువులు, కుంటలు, జలాశయాల విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వెనకడుగు వేసేది లేదని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ విధంగా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో వారికి అందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. నోటీసులు వెళ్ళిన తర్వాతనే రంగనాథ్ రెడ్డి కూడా వాటిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది ఇచ్చిన ఫిర్యాదును కూడా స్వీకరించడం జరిగింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం విచారణ జరిపిన తర్వాతనే ఈ కూల్చివేతల మీద అంటే ఈ నిర్మాణాలు అక్రమైనవా కాదా, ఎలా వచ్చాయి, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారన్న దాన్ని అన్నిటి మీద కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ నిర్మాణాలకు అనుమతించిన అధికారుల మీద కూడా చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసాము గత నెలలోనే 6 మంది అధికారుల మీద ఇటు మనకి జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, ఎవరైతే అనుమతులు ఇచ్చారో అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు పడుతున్నాయి. వారిని కూడా జులిపిస్తున్నారు. వాళ్ళని ఆల్రెడీ ఇప్పటికే 6 మంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేత తర్వాత ఈ అనుమతులు ఎవరైతే ఇచ్చారో వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి హైడ్రా కమిషన్ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చర్యలు కూడా ఉపక్రమిస్తుంది. అంటే భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టడి చేయడం ఒక వంతు అయితే, ఎవరైతే అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కనుక అవినీతికి పాల్పడితే వారి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పకనే హైడ్రా చెబుతుంది. మొత్తానికైతే ఆదివారం వస్తే చాలు హైడ్రా ఏ
ప్రాంతంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుందో అని ఒక భయం అయితే అటు భవన నిర్మాణదారుల్లో ఉంది. ఎవరైతే ఈ జలాశయాల్లో అదేవిధంగా చెరువుల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్ళు కూడా కొంత అయితే భయపడుతున్నారు వరుణ్. Srinivas for the clear updates. Right, thank you Srinivas for the clear updates.